కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే గురుగారు, కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి. ఎస్ మ్యామ్, మనం స్టార్టింగ్ నుంచి ఆఫర్ ఇస్తున్నాం. 2025లో మనం ఇది ఒక మంచి ఆఫర్ అనొచ్చు. ₹699 మాత్రమే పే చేసి మీకు సంబంధించిన జన్మకుండల రిపోర్ట్ 5 అంశాలలో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ వెహికల్ నెంబర్, మీ మ్యారేజ్ డేట్, ఈ 5 డీకోడింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. హైదర్ ఇట్ ఈస్ సూటబుల్ టు యూ ఆర్ నాట్, మీకు అది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసేదే ఈ జన్మకుండల రిపోర్ట్. ట్రాక్ మీకు చాలా సమాచారం వస్తుంది. అన్నిటి ఇక మీరు ఏదైతే తెలుసుకోవడానికి ఏముండదు దీంట్లో, అన్ని రిపోర్ట్స్ మీకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అందరూ యూజ్ చేసుకోండి. సో దీన్ని మీరు బాగా ఉపయోగించుకోండి. సో ఇంకోటి వచ్చేసి మన దగ్గర కోర్సెస్ ఉంటాయి మేడం. కోర్స్ వచ్చేసి ఇప్పుడు సింగిల్ కోర్స్గా కన్వర్ట్ చేసాము. ఇంత 2-3 కోర్సెస్ క్లబ్గా ఉండేది కాదు, ఇప్పుడు అన్ని క్లబ్ చేసాము. దీని వాల్యూ వచ్చేసి మనకి ₹24,999 మాత్రమే పే చేసి మీకు 30 డేస్లో హైపెయిడ్ న్యూమరాలజిస్ట్గా తయారు కావడానికి మార్గాన్ని సుగమనం చేసేసినాం. ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉందో న్యూమరాలజిస్ట్గా తయారు కావాలనేది, సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈజీగా మీరు హెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైనే కాబట్టి క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో రోజు 1 గంట కేటాయించండి, 30 డేస్లో న్యూమరాలజిస్ట్గా కన్వర్ట్ కాండి. ఎస్, ఇట్ ఈస్ వండర్ఫుల్ ఆఫర్. దీన్ని ఉపయోగించుకోండి. అందరూ హెర్నింగ్ స్టార్ట్ చేయండి. అందరూ కోటీశ్వర్లు కావాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఎస్, చెప్పండి మేడం. గురుగారు, ఎస్, డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు. వచ్చిన వెంటనే నిమిషంలోనే ఖర్చు అయిపోతున్నాయి. పర్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది అన్న వాళ్ళకి అసలు ఎలాంటి న్యూమరాలజీ నంబర్ చెప్తారు? అసలు ఏం చేయమంటారు గురువుగారు? ఎస్ మ్యామ్, ఇప్పుడు చాలామందికి వాస్తవంగా మనకి చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ ఉంటాయి వీళ్ళకి, పెద్ద పెద్ద బిజినెసెస్ అంటే కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు, కానీ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉండవంటారు. సో దీనికి నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ డీకోడ్ చేసినప్పుడు నాకు ప్రముఖంగా తెలిసే విషయం ఏంటంటే 6వ నెంబర్లో వీళ్ళ ప్లేసెస్ మొత్తం జీరోలతో నిండిపోయి ఉండటం. ఓకే, ఎస్, దీనికి బాగా ఇంపాక్ట్ చేసేది మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. రెండు విషయాలు దీనికి బాగా డికోడ్ చేస్తూ ఉంటాయి. ఎవరి మొబైల్ నెంబర్లోనైతే మీకు 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానంలో కనుక సున్నాలు ఉన్నాయి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అమౌంట్కి సంబంధించిన దాన్ని ఇండికేట్ చేసేది మనకు 4వ నెంబర్. దీన్నే మనం కుబేర నెంబర్ అంటాం. చూసారు ఎప్పుడు 4ను మీరు పెద్దగా గీచి చూడండి. 4వ స్థానంలో 6వ స్థానంలో సున్నా ఉండకూడదు. 4, 6, 5. ఓకే, 4, 5, 6 ఈ 3 ప్లేసెస్. మొబైల్ నెంబరే తీసుకోండి, మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరే తీసుకోండి. తర్వాత ఆఖరి స్థానం మొబైల్ నెంబర్లో ఉండే ఆఖరి డిజిట్, అక్కడ కూడా సున్నా ఉందనుకోండి, అదే నెంబర్ తీసుకపోయి కనుక మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారనుకోండి, అంత సున్నా. ఎంత శ్రమ చేసి మీరు డబ్బుల్ని తీసుకొచ్చేసి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, అవి వెంటనే ఎక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. నిలబడవు, అసలు మీకు నిలబడటానికి ఛాన్సే ఉండదు. కారణం ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇది చాలామంది పరిశాన్. అది ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసాం మనం, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, ఇంకా కూడా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలి అని అంటారు. అసలు అది ఎలా సాధ్యపడుతుంది అంటారు. ఏదో సార్ తీసుకోవాలి కదా అంటారు. అంటే ఇది బాగా వాళ్ళకి రీచ్ కాలేకపోవడం, చాలామందికి తెలవకపోవడం దీనికి కారణం. కాబట్టి మేమేం చెప్తామంటే యాజ్ ఎ న్యూమరాలజిస్ట్, మనకి ఛాన్స్ ఉంది, వీ కెన్ టేక్ ఏ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. మీరు ఏదైనా మంచి ఫేమస్ ప్రైవేట్ బ్యాంక్, ఐసిఐసిఐ తీసుకోండి, యాక్సిస్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి తీసుకోండి, కోటక్ మహీంద్రా తీసుకోండి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మై చాయిస్ మై బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నప్పుడు మీరు 4, 5, 6 ప్లస్ ఆఖరి స్థానాలు, వీటన్నిటిని సున్నాలు లేకుండా తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. అక్కడ మీరు శ్రమించి ఇంత కష్టపడి దెయ్యం బగులు చాలా కష్టపడి తీసుకొచ్చి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసినాయి, మీకు ఎక్కడికి పోకుండా మీ బ్యాంక్ అకౌంట్లో స్టోర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సైబర్ క్రైమ్స్కి గురి కాదు. మనం ఇప్పుడు చూడండి, సైబర్ క్రైమ్ ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందో భారతదేశ వ్యాప్తంగా. ఇప్పుడు కాలర్ రూమ్లో సైబర్ క్రైమ్స్ గురించి పెట్టారు. చూడండి ఎంత తెలివిగా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మన అకౌంట్స్ నెంబర్ కనుక మనకు పర్ఫెక్ట్ లేవనుకోండి, ఇది ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని దాని ఏటీఎం పిన్ నెంబర్, యూపీఐ కోడ్ కూడా పర్ఫెక్ట్గా మీ లక్కీ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు సంపాదిస్తే చెమపడి మీ శ్రమ మీ పిల్లలకు అందకుండా పోతుంది అనే ఒక అభద్రతల భావం మీకు ఏదైతే ఉందో, ఆటోమేటిక్గా అవన్నీ కూడా కంట్రోల్ అయిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ రికమెండెడ్ ఏంది, మీకు లక్కీ మొబైల్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు అది చాలా వైరల్గా ఉంది.
మనకు లాస్ట్ స్థానాలు కూడా మీరు 6 ఉంచేట్టుగా ప్లాన్ చేసుకోండి, లేదా 5 ఉంచేటట్టుగా ప్లాన్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అన్వాంటెడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 0, 1, 2, 3, 4, తర్వాత మీకు 7, 8 ఈ నెంబర్లు లేకుండా కొంచెం మీరు 1 అనేది ముందు స్థానం కదా గురుగారు, 1 కూడా ఉండకూడదు. ఆఖరిలో ఉండకూడదు. 1 అనేది ముందు ఉండాలి. 1 ఏంటి? ప్రారంభం. మనకి ఎప్పుడు కూడా ప్రారంభాన్ని ముందుంచాలి. మనం ఆఖరిలో ఉంచితే మనం డిమోట్ అవుతున్నట్టే కదా. ఓకే ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో మొబైల్ నెంబర్లు వచ్చేసి మనకి 4 డిజిట్లు 9 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 7 ఉంది. మనకు 5 స్టార్ట్ కాలేదు ఇంకా. ఈ 4 డిజిట్లు ఎప్పుడు కూడా మనకి హై స్థానాలనే ఉన్నాయి. అది మీరు 1లో తీసుకుపోయి పెడితే ఏమవుతుంది? డిమోట్ అయిపోలే, అవునవును, అవరోహణ క్రమం అయిపోయింది. ఆరోహణ క్రమంలో ఉండాల్సింది అవరోహణ క్రమంలో అయిపోతే కింద పడిపోతాం. దట్స్ ఇట్. అంటే మనం గ్రోత్కి వెళ్ళిపోం, గ్రోత్ డౌన్ అయిపోద్ది అక్కడ. 0 ఉంటే మొత్తం 0నే ఆటోమేటిక్గా. అదే 2 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 రోజులు నడుస్తుంది, 15 రోజులు నడవదు. ఎందుకంటే రిలేటెడ్గా మూన్ ఆయన అంతే కదా, ఆకాశంలో 15 రోజులు ఉంటాడు, 15 రోజులు ఉండడు. ఇప్పుడు మనకు 3 ఉందనుకోండి, అది గురు నెంబర్, మొత్తం తెలుసు, చలో దూసుకుపోదాం అన్నట్టు ఉంటుంది. సడన్గా మనకి బ్రేక్ స్పీడ్ బ్రేకర్లు అడ్డం వస్తూ ఉంటాయి. ఓకేనా? 4 ఉందనుకోండి, 4వ స్థానంలో ఉంటే కుబేర స్థానం అయిపోతుంది. అది ఆఖరిలో ఉంటే రిలిగేటెడ్ అయిపోతుంది, మళ్ళీ రెబల్ కింద మారిపోతుంది, ఇబ్బంది అయింది. సో మనం ఎప్పుడు కూడా 5 కానీ 6 కానీ ఉంచుకున్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది. మంచి నెంబర్ తీసుకోండి ఫ్రెండ్స్, మంచి నెంబర్ తీసుకోండి. మొబైల్ నెంబర్లో కూడా 4, 5, 6 వచ్చేటట్టుగా తీసుకోండి, లేదా దొరకట్లేదు 5, 6, 4, 6 కనీసం 2, 6 ఉండేట్టుగా తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత అన్ని నెంబర్లు ఎలా ఉండాలని ఇంకా పిల్లర్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని స్థానాలలో ఇంకా రిపీటెడ్ నెంబర్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. వీటన్నిటికి సంబంధించిన చాలా సమాచారం ఉంటుంది. సో నెంబర్స్ గురించి కూడా మీరు కంగారు పడొద్దు. ఇప్పుడు మనకి చాలా మంచి డీలర్స్ మన కనెక్ట్లో ఉన్నారు. మీకు కావాల్సిన నెంబర్ ఈజీగా ఇమీడియట్గా అరేంజ్ చేసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోండి, మీరు అద్భుతంగా రీచ్ అయిపోండి, చాలా బాగుంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా కనుక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకపోతే కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అవి మీకు మీరుగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ 2 కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. మీ మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. మీరు లెక్క చేసుకొని తీసుకోండి, టోటల్ చేసేసి గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ ఉందా లేదా ఫస్ట్ ప్రామాణికం. నెంబర్ 2 వచ్చేసి 4వ స్థానం 5వ స్థానంలో 0 ఉన్నాయా, ఉంటే కథమే. సో కాబట్టి మీరు ఈ 2 ఇండికేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నప్పుడు మీరు సంపాదించిన డబ్బులు మీ కుటుంబానికి తప్ప వేరే వాళ్ళకు డైవర్ట్ కావడానికి ఛాన్సెస్ ఉండవు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా నిండుగా ఫుల్గా మంచిగా నిండుకుండా లెక్క తొనికిసలాడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫాలో చేయండి. మరి మీరు అడిగిన దానికి నేను సొల్యూషన్ ఇచ్చాను, ఉపయోగించుకోండి, అద్భుతంగా చూసుకోవాలండి. మా కిరణ్ టీవీ యాంకర్స్కి ఎప్పుడు కూడా మీ ఆడియన్స్ బాగా డబ్బులతో ఉండాలి, డబ్బులతో తుణుతులాడుతుండాలని చూస్తూ ఉంటారు కాబట్టి సో ఎప్పుడు మీరు అయ్యే అడుగుతుంటే మనం అయ్యే చెప్తాం. పాటించకపోతే కష్టం కదా. ఇప్పుడు రాసుకున్నది ఇంప్లిమెంటేషన్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఫలితం వస్తుంది. ఒకటి ఇని ఊరుకుంటే కాదు. చాలామంది మారిపోయారు. సో మీరు కూడా మారండి, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూసుకోండి. ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించండి, డైరెక్ట్గా మీతో గురువు గారే మాట్లాడతారు. నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ గాయత్రి గారు. థ్యాంక్ యూ.